ఆ, హలో అండి. నేను డాక్టర్ పాండ్యా, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ని మాట్లాడుతున్నా. ఈరోజు ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, ఆ, మా దగ్గరికి వచ్చిన కస్టమర్లు, మీకు ఎలా చెప్పాలో నాకైతే అర్థం అవ్వట్లేదు, కానీ ఇది వాస్తవం. సార్, నెలలో పెళ్ళి చేసుకున్న తర్వాత నేను చెప్పే మాట, భార్యాభర్తలుగా ఉండేటప్పుడు వాళ్ళకు నేను ఇచ్చే ఇది వాస్తవం కూడా. నేను నా సర్వేలో, నా రీసెర్చ్లో నేను కలిసినటువంటి మునీశ్వరులు కావచ్చు, యోగులు కావచ్చు, పెద్ద పెద్ద పండితులను కలిసి నేను తెలుసుకున్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సార్, కొంతమంది అడిగిన ప్రశ్న అదేంటంటే, సార్, నెలలో 4 రోజులు భార్యాభర్తలు భార్యకు దూరంగా భర్త ఉండాలి అని అంటారు కదా, అది ఎంతవరకు నిజము, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ భార్యకు భర్త నెలలో ఖచ్చితంగా 4 రోజులు దూరంగా ఉండవలసిందే. ఎక్కువగా మన సాంప్రదాయంలో, మన ఆచార నియమ నిబంధనలలో, హిందూ శాస్త్ర ధర్మాలలో కూడా ఇది ప్రస్తావించి ఉన్నది. కారణం ఏంటంటే, ఒక స్త్రీ తన మానసిక ధర్మం కోసం, తన శరీరానికి విశ్రాంతి కావడం కోసం ఆ 4 రోజులలో తన శారీరకంగా, మానసికంగా కష్టపడకుండా విశ్రాంతి ఒక భర్త అనే వ్యక్తి ఖచ్చితంగా ఇవ్వాలి. అందుగురించే భర్త భార్యకు ఆ 4 రోజులు దూరంగా ఉండాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, ఆ కాలంలో, ఆ 4 రోజుల కాలంలో స్త్రీ పరిశుభ్రత, పవిత్రత మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది అని మన హిందూ శాస్త్రాలలో ఇది పక్కగా రాసి పెట్టి ఉంది. ఇక 3వ విషయానికి వచ్చేసి, స్త్రీకి, అది నా తల్లి అయినా కావచ్చు, నా భార్య అయినా కావచ్చు, నా కూతురైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్త్రీకి ఆ శరీరంలో నుండి వచ్చే మార్పును, సహజమైన మార్పు, ప్రకృతి పరంగా వచ్చే మార్పును ఆ రోజుల్లో భార్యను చాలా సంతోషంగా చూసుకోవాలి. ఎలాంటి పెట్టేటువంటి ఉద్దేశం ఆ భర్తకు ఉండకూడదు, ఆ ఇంటి కుటుంబ సభ్యులకు కూడా ఉండకూడదు. ఒకవేళ భర్త బల ప్రయోగం అంటారా, బలాత్కారం అంటారో నాకు తెలియదు, కానీ ఆ టైంలో భర్త అనే వ్యక్తి భార్య మనసెరిగి ప్రవర్తించాలి. ఒకవేళ ఆ 4 రోజులు అలా ప్రవర్తించకుంటే, ఇది వాస్తవం, రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆ 4 రోజులు కనుక మనం తొందరపడి మేమే అది అనుకొని ఏదైనా చేస్తే, 4 రోజులకు 4 రెట్లు ఆ భర్త యొక్క ఆయుష్ మరియు ఆ ఇంటికి శుభ పరిణామం అనేది కాదు అనేది, ఇది నేను అక్షరాల సత్యంగా కొన్ని గ్రంథాలలో, కొన్ని విషయాలలో, కొన్ని లైబ్రరీలలో చేసినటువంటి సర్వే, ఇది వాస్తవం కూడా. నా వర్డ్ కాదు ఇది. కొంతమంది పెద్ద వ్యక్తులు, పెద్ద వాళ్ళు, చాలామందిని, కొంతమంది వాళ్ళని అడిగి చెప్తున్నటువంటి విషయం ఇది. నేను మీ డాక్టర్ పాండ్యాగా చెప్తున్నా, దయచేసి ఆ 4 రోజులు మీరు దూరంగా ఉండి, మన స్త్రీకి
మన అమ్మైనా కావచ్చు, తల్లి ఎవరైనా కావచ్చు, కూతురైనా కావచ్చు, బిడ్డైనా కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, ఎవరైనా హూ ఎవర్ ఇట్ మే బీ, యూ హ్యావ్ టు మెయింటైన్ ద డిస్టెన్స్. సో ఇట్ ఈస్ వెరీ రెస్పెక్టబుల్ ఫర్ దెమ్. సో థ్యాంక్ యూ ఫర్ మీకు అందరికీ మనవి చేస్తున్నాను, మీ ఆయుష్ తగ్గించుకోకండి, భార్యలకు మంచి భర్తగా ఉండండి అని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్న జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ని డాక్టర్ పాండ్య. థ్యాంక్ యూ.